రైట్, నమస్తే. రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. మతం మారిన దళితులు ఎవరైతే ఉన్నారో దళిత క్రైస్తవులు వాళ్ళకు ఎస్సీ హోదా కల్పించబడదు అని చెప్పి ఒక ఆర్డినెన్స్ తీసుకొని వచ్చింది. దాని మీద క్రైస్తవ సంఘాలన్నీ కూడా దళిత క్రైస్తవ సంఘాలన్నీ కూడా ఉధృతం చేస్తూ ఉన్నాయి. వాళ్ళ ఉద్యమాన్ని రోజు రోజుకు డిమాండ్స్ కూడా పెంచుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు క్రైస్తవ సోదరులు ఉన్నారు. బ్రదర్, ఎట్లా చూడొచ్చు ఈ అంశాన్ని? అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆర్డినెన్స్ మీద ఫస్ట్ మీరు ఏం చెప్తారు? యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామంలో ఆద్య టీవీ ప్రేక్షకులకు అందరికీ కూడా ప్రేజ్ ద లార్డ్. జై తెలంగాణ, భారత్ మాతాకి జై. ఇలాంటి దినము వచ్చిన అంశం సింగిల్ పాయింట్ అజెండా అన్న. దీన్ని సాగదీసి చెప్పదలుచుకోలేదు. ఎస్సీ స్టేటస్ ఫర్ ఎస్సీ రిజర్వేషన్ స్టేటస్ అండ్ ఎస్సీ స్టేటస్ ఫర్ దళిత్ క్రిస్టియన్స్. ఇంతే సింపుల్. మేము ఏమంటున్నాము, ఆ దినము మా ముడ్డికి చీపురు కట్టిర్రు. ఇలాంటి దినం అసలు దురస్థితి లేదేమో, కానీ ఇలాంటి దినం కూడా అంటరాని తనానికి మేము గురై ఉన్నాము. దానికి మాకు ప్రొటెక్షన్ కావాలి. ప్రొటెక్షన్ ఏడికెళ్ళి వస్తుంది మాకు? ఇతర దేశాల నుండి కాదు, ఎవరిని అడుగుతలేము. మా రాజ్యాంగంలో, మన దేశ రాజ్యాంగంలో ఉన్న ప్రొవిజన్స్ని మేము లాగు చేపియాలని చెప్పేసి ఇలాంటి దినం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అంటే కన్వర్టెడ్ అయిపోయారు కదా, వాళ్ళకు మళ్ళీ ఎస్సీ స్టేటస్ ఎందుకు వర్తిస్తుంది అని చెప్పి కూడా బీజేపీ వాదన వినిపిస్తా ఉన్నది. ఏం చెప్తారు దాన్ని? అన్న, కన్వర్జన్ అనే వాదము మంచిగా ఉన్నదన్న. 100% దాంట్లో తప్పులు ఉన్నాయి, ఒప్పులు కూడా ఉన్నాయి అన్న. తప్పుని తప్పుగా ఖండిస్తాము. ఫోర్స్ కన్వర్జన్స్ మేము అబ్సల్యూట్గా ఖండిస్తున్నాం అన్న. అవసరం లేదు. మీరు నిష్ఠతోటి యేసుప్రభుల వారిని నమ్ముకుంటారంటే నమ్ముకోండి, మీకు స్వేచ్ఛ ఉన్నది. కానీ నువ్వు నమ్ముకోకపోతే నరకం పోతావు. ఇవన్నీ అవసరం లేదన్న. సో విమర్శ చేస్తారు కాబట్టి నేను చెప్తున్నాను, ఫోర్స్ కన్వర్జన్ని మేము ఖండిస్తున్నాం అన్న. ఇంపార్టెంట్ ఏంటంటే, కన్వర్జన్ ఎందుకు జరిగిందన్న? ముడ్డికి చీపురు కట్టి సమాజంలో గుర్తింపు లేకుండా చేస్తే మేమేం చేసినామంటే పోయి మొక్కుకున్నాం. మాకు నచ్చిన మా తాతలు, మా ఆదర్శ దైవాలని మేము మొక్కుకుంటే మమ్మల్ని రానియలేదు. పక్కకున్న చర్చోడు వాడు ఏం చేసిండు, నువ్వు రా బిడ్డ అని చెప్పేసి మమ్మల్ని ఆదుకున్నాడు. మాకు వస్త్రాలు ఇచ్చిండు, మాకు తిండి పెట్టిండు అన్న. ఏదో ముద్ద బియ్యం కోసం పోలేదన్నా, గుర్తింపు కోసం పోయినాము. దట్ ఈస్ ద కన్వర్జన్. ప్రతిదాన్ని భూతద్దంలో చూడాల్సిన అవసరం లేదు. సామాజిక గుర్తింపు కోసం పోయినాము. మా తరము నిష్ఠతోటి యేసుప్రభుల వారిని. ఇప్పుడు ఈ టైంలో ఇది ఎందుకు ప్రచారంలోకి వచ్చింది? అసలు దీని మీద ఆర్డినెన్స్ తేవాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందా? కేంద్ర ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు మీరు? అన్న, ముఖ్యమైన గమనిక ప్రేక్షకులు కూడా ఏం గమనించాలంటే, ఇది ఉద్యమం అయినప్పటిసరికి ఇదొక దాడి కాదు. ఇది మా దేశ ప్రధాని, మా దేశ న్యాయ వ్యవస్థ ముందు మేము మా విజ్ఞప్తి వ్యక్తపరచుకుంటున్నాము. ఏంటిది? చారిత్రకంగా మేము ఎదుర్కొన్న ఏదైతే అంటరానితనం ఉందో అది కొత్త రూపాలు తీసుకుంటుంది. ఇవాళ దినము ముడ్డికి చీపురు కడితే మేము ఎలగొడతాము. కానీ ఇవాళ కూడా నేను చెప్తున్నా, బాధాప్తో చెప్తున్నా, ఎవడు ఎప్పుడేమో కానీ క్రైస్తవ్యంలో కూడా రెడ్డి చర్చిలు ఉన్నాయి, ఇతర కులాలకు సంబంధించిన చర్చిలు ఉన్నాయి. నేనేమంటున్నా, కొత్త రూపాలు తీసుకుంటున్నది. అంటరానితనను, అస్పృశ్యత అనేది అవతరిస్తుంది కొత్త రూపాలలో. దానికి ప్రొటెక్షన్ ఏడికెళ్ళి రావాలి? రాజ్యాంగం నుండే రావాలి కదన్నా. అయితే మేమేమంటున్నాము, ఆకలి అయితే మా అమ్మకి, నేను చెప్పే వరకు అమ్మకి తెలియదన్న, మా భారత మాతని మేము అడుగుతున్నాము, మా దేశ ప్రధాని మేము అడుగుతున్నాము, అయ్యా ఆకలి అయితే అంది, మాకు రిజర్వేషన్ కావాలి, మీరు ఇచ్చిరనుకో మేము బాజాబ్తో తిరుగుతాం అన్న. ఇప్పుడు నేను ఎందుకు అంతా చెప్తున్నానంటే, పాస్టర్ ఆనంద్ అని ఒక పాస్టరు ఆయన మీద దాడి చేసిండ్రు. అయితే దాడి చేస్తే ఆయన పోయి సుప్రీంకోర్టు మెట్లు, హైకోర్టు మెట్లు తొక్కిన తర్వాత, గడప తొక్కిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, నన్ను కొట్టిరయ్యా, నేను ఒక ఎస్సీని అంటే సుప్రీంకోర్టు ఒకటే అన్నది, హైకోర్టు ఒకటే అన్నది. ఇట్ వెంట్ ఇన్ టు ద depths of the case and it says that you are a practicing Christian, therefore you are not eligible for reservation. నేను ఒకటే అడుగుతున్నా అన్న, మా సిక్కు బంధుమిత్రులకు, మా బుద్ధిస్ట్ బంధుమిత్రులకు ఇచ్చినప్పుడు మతపరంగానే ఇచ్చిండ్రు కదన్న. మరి మతపరంగా మా మిత్రులకు ఇచ్చినప్పుడు మాకు ఇవ్వకపోవడం అనేది ఎంతవరకు న్యాయం అన్న? యూ కెనాట్. ఇప్పటిదాకా చెప్తా ఉన్నారు, రాజ్యాంగానికి లోబడే మేము చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం, ఎక్కడ కూడా మాది దాడి కాదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అదే రాజ్యాంగం వల్ల ఉన్నది, ఆ రాజ్యాంగాన్ని ఉల్లంఘించొద్దు, సవరణ జరపొద్దు, అందుకనే మేము ఇది తెస్తున్నాం అని చెప్పి బీజేపీ కేంద్రం చెప్తా ఉన్నది. ఏం చెప్తారు? ఆర్టికల్ 19 clause 1 sub clause A, ఆర్టికల్ 13 రైట్ టు ఈక్వాలిటీ. నేను ఏమంటున్నా అన్న, ఈ ప్రొవిజన్స్ మేరకే అడుగుతున్నాము. మేమేమంటున్నాము, మనము రాజ్యాంగము ఎందుకు సంస్థాపించుకున్నాము? సమాజంలో ఈక్వాలిటీ ఎస్టాబ్లిష్ కావాలనే కదన్నా. ఇవాళ దినం ఈక్వాలిటీ లేదయ్యా, ప్లీజ్ కోర్ట్ యూ స్టెప్ ఇన్ అండ్ క్రియేట్ ఈక్వాలిటీ ఫర్ అస్ అని అంటున్నాము. దీన్ని సాగదీయాల్సిన అవసరం లేదే. మేమేమంటున్నాము, ఒక పాస్టర్ అయినా కానీ ఏదైనా కానీ, ఏ మతం కూడా వాషింగ్ మెషిన్ కాదన్న. ఏ మతం కన్వర్జన్ ఇస్ సర్ఫెక్సెల్ కాదు, మతం వాషింగ్ మెషిన్ కాదు. ఒక దినం పోగానే అంత చారిత్రకంగా ఎదుర్కొన్న ఇబ్బందులను పోయేటట్లు కాదు కదన్నా. చరిత్రలో మా తాతలు ఎదుర్కొన్న ఇబ్బంది,
ఇవాళ దినం నేను ఎందుకు తిరుగుతలేను బెన్స్ కార్లా, నేను ఎందుకు సూట్ వేసుకుంటలేను, నేను ఎందుకు యూఎస్ పోతలేను, నేను ఎందుకు సమాజంలో ముందుకు పోతలేను? చారిత్రకంగా మా తాతలు ఇబ్బంది తిన్నారు కాబట్టి ఇవాళ దినం నేనున్నా. మా రిజర్వేషన్ మాకు ఇస్తే రేపు పొద్దుగాల మమ్మల్ని వచ్చి ముట్టడి చేయనీకే భయపడతారు. ఆ సెక్యూరిటీ మాకు స్టేట్ కల్పించుకుంటే ఎస్సీ స్టేటస్ గురించి మీరు మా తీసేస్తారేమో అన్న దృక్పథంతో ఆర్డినెన్స్ రాగానే మీరు బయటకు వస్తూ ఉన్నారు. అసలు రిజర్వేషన్లే తీసేయాలని చెప్పి ఈ మధ్య కాలంలో ఇంకా కొత్త వాదన వినిపిస్తూ ఉన్నది. సిజేపీ ఉద్యమం తర్వాత రిజర్వేషన్ ఆటావు అని చెప్పి ఒక ఉద్యమం తెరపైకి వస్తూ ఉన్నది. దీన్ని ఎట్లా చూడొచ్చు? అసలు రిజర్వేషన్లు పూర్తిగా తీసేసే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. దళితులు ఎంత శాతం ఉన్నారన్న చట్టసభలలో చెప్పండి మీరే. ఫిగర్ అందరికీ తెలుసు, అందుకే నేను చెప్తలేను ఎంతమంది ఉన్నారన్న దళితులు. ద పాయింట్ ఆఫ్ రిజర్వేషన్ ఇస్ వాట్? ఈక్విటబుల్ జస్టిస్. ఈక్వాలిటీ అంటే ఏంటిదన్నా? ఇదన్నా ఈక్విటీ అంటే ఏంటిది? ఇక్కడ కింద ఉన్నటోళ్ళని కొంచెం లేపుడు. ఈక్విటబుల్ జస్టిస్ కోరుకుంటున్నాము. ఈక్వాలిటీ ఎస్. రిజర్వేషన్ తీసేస్తే మీరు మంచిగా మీ మీ పెద్ద బండ్లల్లో మీ మంచి ఇళ్ళల్లో మీరు ఉంటారు అన్న. మేము ఇంకా గుడిసెలలోనే ఉంటే ఎంతవరకు న్యాయం అన్న? మా సమాన హక్కులు మాకు ఇయ్యరా అన్న అని అడుగుతా ఉన్నా. అంటే మేము కష్టపడి చదువుతున్నాం, ఎన్ని చేసినా ఎన్ని మార్కులు సంపాదించినా రిజర్వేషన్స్ అడ్డం పెట్టుకొని తక్కువ మార్కులు రాగానే వాళ్ళు కష్టపడకుండా పాస్ మందం మార్కులు వచ్చినా కూడా ఆ జాబులు కొట్టుకొని వెళ్ళిపోతున్నారు అనే వాదనలు కూడా వినిపిస్తూ ఉన్నారు. అన్న హైదరాబాద్లో పుట్టి పెరిగినటోని కాబట్టి చాలా వరకు ఈ అంటరానితనం అనేది కొంచెం కనిపించదు. నా చాలా క్లోజ్ ఫ్రెండు కట్టర్ హిందూ యాదవ్ సామాజిక వర్గానికి చెందినటోడు. మా మధ్యలో అసొంటివి ఏం లేవు. నేను ఏమంటున్నా అన్న, వాళ్ళు చెప్పిన దాంట్లో 100% వాస్తవం ఉంది. అంటే ఒక ఎస్సీ బిడ్డ కొన్ని మార్క్స్ తెచ్చుకున్నగానే ఆయనకి నౌకరీ వస్తుంది, జనరల్లోకి వస్తలేదని. నేను ఒకటి అడుగుతున్నా, ముడ్డికి చీపురు ఎప్పుడైనా కట్టుకున్నావా? మా తాతలు కట్టుకురు. మీకు ఆ బాధ తెలుసా? ఆ బాధ మేరకు కదా మాకు ఇవాళ దినం రిజర్వేషన్ వచ్చింది. కొద్దిగా ఓపిక పడ్డండి. ఎస్, డిస్కస్ చేద్దాం. లెట్స్ డిస్కస్ సంథింగ్ లైక్ దస్ ఫార్ అండ్ నో ఫర్దర్. 2047కి ఆపేద్దామా? చలో డిస్కస్ చేద్దాం. కానీ ఎంబటే ఆపేయాలంటే ఫస్ట్ ఎంత న్యాయం జరిగిందో అది మాట్లాడండి అంటున్నాం. ఎస్, ఫైనల్ గా అటు రిజర్వేషన్స్ విషయంలో రిజర్వేషన్స్ ఎత్తేయాలని కావచ్చు, ఇటు అట్ ద సేమ్ టైం దళిత క్రిస్టియన్లకు ఎస్సీ స్టేటస్ వర్తించదని కావచ్చు, ఈ రెండు అంశాలని రెండు అంటే సిమిలర్ టైంలో తెర మీదకి తేవడాన్ని ఎట్లా చూస్తూ ఉన్నారు? కేంద్ర ప్రభుత్వానికి ఫైనల్గా ఏం డిమాండ్ చేయబోతా ఉన్నారు? కేంద్ర ప్రభుత్వానికి ఒకటే డిమాండ్. ఇంకొకటి మీరు అన్న మీరు ఒకటి ఫ్యాక్ట్ చెప్పలేదు, మీరు తప్పు చెప్పారు. ఏంటిదంటే రద్దు చేయలేదు, ఇంకా ప్రొవిజనే క్రియేట్ కాలేదు. విన్నావా అన్న? మా సిక్ బంధువులకు కానీ బుద్ధిస్ట్ బంధువులకు కానీ వాళ్ళు చెప్పే వరకు ఆ ప్రొవిజన్ క్రియేట్ కాలేదు. ఇప్పుడు మేము కూడా వీఆర్ ఆస్కింగ్ ఫర్ ద న్యూ ప్రొవిజన్ టు బి క్రియేటెడ్ సో దట్ దళిత్ క్రిస్టియన్స్ మే బి బెనిఫిటెడ్. మేము వాళ్ళు ఏదో కొట్టేయలేదు, వాళ్ళు కొట్టేయలేదు. మేము అందుకే చెప్తున్నాం ప్రపోజల్లో ఉన్నదని చెప్తున్నాను అన్న. వాళ్ళు కొట్టేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ చట్టం ఉండాలి కదా అన్న, దళిత్ క్రిస్టియన్స్కి రిజర్వేషన్ ఉండాలని. లేదు, లేని దాన్ని మేము ఇంట్రడ్యూస్ చేయాలని చెప్తున్నాము. సో దట్ దళిత్ క్రిస్టియన్స్ ఆల్సో కెన్ కమ్ ఫార్వర్డ్. ఇవాళ దినం ప్రధాన ఆరోపణ ఏమిస్తారు? క్రైస్తవులు దేశ వ్యతిరేకులు కానీ, లేకపోతే యాంటీ నేషనల్ కానీ, లేకపోతే ఇక్కడోళ్ళు కాదు బయట బ్రిటిష్ వాళ్ళు మతం అని అంటారు. ఒక అవకాశం ఇచ్చి చూడండి అన్న. నేను తెలుగు మాట్లాడుతాను, మంచిగా మాట్లాడుతున్నాను, మంచిగా మాట్లాడుతున్నాను. చూడనికి ఎట్లా కనబడుతారు? భారతీయులు లెక్కలు. నేను సస్తే నా బొంద మీద కానీ నా క్యాస్కెట్ మీద భారతదేశ జెండా ఉండాల్సిందే అని నేను కోరుకుంటున్నాను అన్న. నా సొంటోళ్ళు ఉన్నారు, నన్ను గుర్తించండి. నేను పెట్టదలుచుకున్న చట్టసభలో అడుగు, నన్ను కూడా గుర్తించండి. క్రైస్తవులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా దేశ అభివృద్ధి కోసం పనిచేసేటోళ్ళు ఉన్నారు అని ఒక అవకాశం మేము కోరుకుంటున్నాం అన్న. మా దేశం కోసము సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నప్పుడు సబ్ ఉండాలి. అందరి వికాసం అంటే అందరు ఉండాలి. దళిత క్రైస్తవులని పక్కన పెట్టేది లేదు.